శ్రీకాకుళం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సేవా పక్షోత్సవాల జిల్లా కార్యశాల జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సేవా పక్వాడ్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడారి ఆనంద్ గారు, రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్ గారు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ నెల సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి మరియు ప్రియతమ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా పక్షోత్సవాలు 15 రోజుల పాటు అన్ని మండలాల్లో ఘనంగా నిర్వహించడానికి శ్రీకాకుళం పార్టీ కార్యాలయంలో రూట్ మ్యాప్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, మున్సిపాలిటీలు, ముఖ్య ప్రదేశాలలో రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమాలు, వ్యాసరచన పోటీలు, చిత్రలేఖన పోటీలు, ఇతర సేవా కార్యక్రమాలు ఎలా చేయాలి అని దిశానిర్దేశించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనంద్ కుమార్ గారికి, ఆడారి ఆనంద్ కుమార్ గారికి, రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్ గారికి, స్పోర్ట్స్ పర్సన్ త్రిపురావు గారికి, గౌతమ్ గారికి, ఎల్ఐ మహేశ్వర్ గారికి. గొప్ప విషయం అంటే 75 సంవత్సరాలు మోడీ గారికి 75 సంవత్సరాల వయసు. తన సందర్భంగా మనం బాగా చేయాలి, అన్ని కార్యక్రమాలు కూడా బాగా చేయాలి. తర్వాత ఈ కార్యక్రమం ద్వారా పార్టీ బలోపేతం చేయాలి. ఎందుకంటే రానున్న దేవదూరులో పంచాయతీలు, ఎంపీటీసులు, డెప్యూటీసులు ఎలక్షన్ కూడా ఉండేటువంటి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు చేస్తే బూత్ స్థాయిలో కూడా చేస్తారు. చాలా మంచి బూత్ స్థాయిలో చేయమని ఆల్ ఇండియా పార్టీ మనకు సూచించింది. మనం వీరందుకు మండల స్థాయి, తర్వాత బూత్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని మనం తీసుకెళ్ళాలి. తర్వాత మనం పెట్టుకొని మెయిన్ ఒక మండలం హెడ్ క్వార్టర్లో, శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో ఎస్ఎంఎల్ మొత్తం మీద కూడా ఇబ్బంది, అలాగే నర్సంపేట కేంద్రంగా అలాగా 8 అసెంబ్లీలో కూడా 8 చోట్ల మనం 75 చెప్పుకున్న అందరం అనుకోని 4 మండలాలు 3 మండలాలు వాళ్ళు అనుకో. అదే మెడికల్ క్యాంపు మండల స్థాయిలో కొన్ని కార్యక్రమాలు మండల స్థాయిలో చేయాలి, కొన్ని కార్యక్రమాలు అసెంబ్లీ స్థాయిలో చేయాలి, స్వచ్ఛ భారత్ ఒక పాఠశాల స్కూల్ చేయాలి. ఆ విధంగా మనం ఏ కార్యక్రమం ఏ స్థాయిలో చేయాలి, ఎంతమంది చేయాలి అనుకొని దానికి వర్క్షాప్ ఒకటి ప్రతి మండలంలో కూడా ఈ 15వ తారీఖు లోపల 15వ తేదీ లోపల 8వ తారీఖున మనం జిల్లా వర్క్షాప్ అవుతుంది. అదేవిధంగా అన్ని మండలాలు కూడా మండల సమావేశాలు ఈ విధంగా ఏదైతే ఈ జిల్లా స్థాయిలో వర్క్షాప్ జరిగిందో అలాగే ప్రతి మండలంలో కూడా ఆ సమావేశం జరగాలి. ఆ సమావేశం శ్రీ పైడి వేణుగోపాల్ గారికి, రాష్ట్ర కార్యదర్శి శ్రీ సురేంద్ర మోహన్ గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అక్కడ రవిబాబు గారికి, ఉమామహేశ్వరి గారికి, పూర్వ అధ్యక్షులు ఉమామహేశ్వరి. నేను ముందుగా చెప్పినట్లు దాదాపు 11 సంవత్సరాల పాటు ఈ సేవా కార్యక్రమాల్లో మనం ఏటా చేస్తున్నటువంటి కార్యక్రమాలతో పాటు